ఇక అయోధ్య వెళదాం. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ శుభ సమయంలో అయోధ్య నగరం పూలవర్షంతో పులకించిపోనుంది. ఏకంగా 35,000 కేజీల పూలను రామాలయంతో పాటు నగరం అంతటా చల్లేందుకు గుజరాత్కు చెందిన ఓ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. భద్రతా కారణాల రీత్యా ఆ సంస్థ నేరుగా హెలికాప్టర్ వినియోగించే అనుమతి లేకపోవడంతో ఆ బాధ్యతను రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చేపట్టింది. ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించనున్నారు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి అయోధ్య నుండి మహాత్మా సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, అయోధ్య రామజన్మభూమి ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన దివ్య ముహూర్తాన అయోధ్య నగరం అంతటా కూడా పూల వర్షం కురిపించేందుకు గుజరాత్ వాసులు సిద్ధమయ్యారు. గుజరాత్ వడోదరా నుంచి 35,000 కేజీల పూలను తీసుకుని వచ్చారు. వాటన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న రేఖలుగా విడదీసి సిద్ధం చేస్తున్నారు. సో దట్ హెలికాప్టర్ ద్వారా ఆ రోజు రామాలయం మీదుగా అదే సమయంలో అయోధ్య నగరం అంతటా కూడా ఈ పూలను జల్లి తమ అభిమానాన్ని తమ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధం చేసిన కొన్ని పూలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పెద్ద మొత్తంలోనే సిద్ధం చేస్తున్నారు. మధ్యలో ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉంది కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం ఈ పూలను హెలికాప్టర్ ద్వారా జల్లాలి అని అంటే కనుక ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి. ఎందుకంటే రామాలయం పరిసర ప్రాంతాలంతా నో ఫ్లై జోన్గా ఉన్నాయి. అక్కడ డ్రోన్ని సైతం ఎగరేయడానికి అనుమతి లేదు. సో ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొంది ఈ ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ద్వారానే ఈ పూలన్నింటినీ కూడా జల్లేందుకు ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే సంస్థ నిర్వాహకులు ఎవరైతే ట్రస్ట్ తరపు నుంచి వీటన్నిటిని కూడా సిద్ధం చేస్తున్నారో వారు నేరుగా జల్లడానికి అనుమతి లేదు. అక్కడున్న భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుంటే. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా 8,000 మంది వీవీఐపీలందరూ కూడా ఆ సమయంలో ఆలయంలో ఉంటారు, ఈ దివ్య ముహూర్తాన హాజరవుతారు. కాబట్టి అలాంటి సందర్భంలో అత్యంత హై సెక్యూరిటీ జోన్గా అది ఉంటుంది. అక్కడ ఇతరత్ర ఏ ఎగిరే వస్తువుని కూడా అనుమతించడానికి వీల్లేదు. కేవలం ప్రభుత్వం చేతిలో భద్రతా బలగాల చేతిలో ఉన్న హెలికాప్టర్లు పర్యవేక్షణ కోసము ఇతర నిఘా అవసరాల కోసము వాటిని మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. వాటి ద్వారానే ఈ పూల వర్షం కూడా కురిపించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించామని వారంతా చెప్తున్నారు. చాలా కష్టం మీద ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాము. తాము ఇదివరకు కేదార్నాథ్ మందిరంలోనూ ఇతర ఆలయాల్లో కూడా ఈ తరహాలోనే పూలవర్షం కురిపించాము. ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత రాముడి జన్మభూమి వద్ద ఆలయం నిర్మాణం అవుతుంది కాబట్టి ఆ శుభ సందర్భాన్ని కూడా ఉపయోగించుకుని తాము ఈ ఏర్పాట్లు చేశామంటూ గుజరాత్కి చెందిన ఆ ట్రస్ట్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియా, TV9, అయోధ్య, ఉత్తరప్రదేశ్.